ఏంటి బాబు, రోడ్డు మీద ఎవరిని వెళ్ళనివ్వా? తిట్టుకుంటారు బాబు. వాడు నీ ఫ్రెండ్, ఆడేమన్నా పోనీ నిన్ను దగ్గరికి జారనిస్తున్నాడా? ఎర్ర అని పళ్ళిలా బయట పెట్టి కిర్ర కిర్ర గుయ్యు గుయ్యమంటాడు వాడు. వాడిని చూసి నువ్వేమో కూని రాగాలు. అదిగోండి 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 వెళ్ళాలంటండి ఇప్పుడు వాడు. రాత్రంతా లోపలికి రాలేదండి. ఎందుకు? వాటిని చూడడానికండి రోడ్డు మీద. ఈడు గురించి అండి రాత్రి 1 గంట దాకా నేను బయటకు రాను, లోపలికి వెళ్ళాం. ఎందుకంటే అమ్మో ఈడు బయట ఉంటే ఏంటో నాకు మనశ్శాంతి ఉండదండి బాబు. ఏం చేయాలి ఏంటో తెలియట్లేదండి బాబు. షంటి బిడ్డలాగా అయిపోయాడండి నా ప్రాణానికి. షంటి బిడ్డ అయిపోయాడండి. అదిగోండి ఇప్పుడు ఆయన చూశాడంట. అలాగేలే, చాలే, చాలు ఆపే. ఆట వస్తువులు చూడండి ఎన్నో. కూని రాగాలు తెస్తాడు. అయ్యగారు రాగాలు తెస్తారండి. చాలే, ఊపుంతో ఒక చాలే. బబ్బాలు తాగుతావా? ఓయ్ కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య. మొన్న బస్సులో వచ్చేటప్పుడు సంఘటన జరిగిందండి. సంఘటన అంటే బస్సు ఖాళీ లేదు అసలు. ఎక్స్ప్రెస్ ఎక్కాం అనమాట. ఒక మహాతల్లి గారు అనకూడదు కానండి, చంటి అంటే 2-3 ఏళ్ల పిల్లల్ని పెట్టుకుని సీట్లో కూర్చుందనమాట. పిల్లలే కదా, కొంచెం జరగమంటే నాకు జరగలేదు సరి కదండి. నాకు జరగకపోతే నేను అలాగే నిలబడ్డా. పాపం ఒక పెద్ద ఆవిడ ఎక్కిందండి. కొంచెం దూరం వచ్చాక ఆ పెద్ద ఆవిడ కూర్చుండేది. కొంచెం ఒక చిన్న పాపని ఒళ్ళో పెట్టుకుని అన్నానండి. ఇంకా అరిచేస్తుంది. 100 రూపాయలు ఎట్టి నేను టికెట్ తీసుకున్నాను, ఎందుకు లేవాలి, ఎందుకు జరగాలంటుందండి. అలాగే చూస్తున్నారు కానీ కండక్టర్ గారు కూడా ఏమీ అనలేదు, జరగమ్మా అని కూడా. పెద్ద ఆవిడ అలా నిలబడి ఉంటే అండి కొంచెం నడుము కూడా వంగిపోయిందండి పాపం ఆవిడకి. నా ప్రాణం చాలా తరుక్కుపోయిందండి. ప్లీజ్ అండి, పెద్దవాళ్ళందరినీ కూర్చొనిద్దామండి బాబు. నాకు అలాంటివి చూస్తే అస్సలు మనసు బాగోదండి బాబు. ఆ రోజు రాత్రి కూడా ఆలోచిస్తూనే ఉన్నానండి, జనాలు ఏంటరానైనా ఇలా ఉన్నారు. పాపం పెద్దవాళ్ళు కదండి పాపం. మనమైతే ఎలాగోలాగా నిలబడవచ్చు, ఏదో చేయొచ్చు. పెద్ద వయసు వచ్చాక పాపం వాళ్ళు ఎలా ఉంటారు మనకు తెలిసిందే కదా. రేపు మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం కదండి. నాకు ఆ విషయంలో మాత్రం చాలా బాధేసేసిందండి. ఇక అలాంటివి చూశాననుకోండి, ఇంటికి వచ్చాక కూడా ఆలోచిస్తూనే ఉంటారు. నా మైండ్లో నుంచి తీలేనండి, ఎందుకు మర్చిపోలేను అనమాట. బస్సులో జరిగింది మనకెందుకులే అని అస్సలు అనుకోలేను. గుర్తొచ్చినప్పుడల్లా ఆలోచన, పాపం అంత పెద్దోళ్ళు కదా. అలాంటి వాళ్ళని చూసాననుకోండి, ఇక ప్రాణం, ఇంకా మనసంతా బాగోదండి. ఆ రోజు ఆలోచిస్తూనే ఉంటాను. ఏం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు రోడ్డు మీద పెత్తనాలకు వెళ్ళాలండి అయ్యగారు. ఒకసారి పంపించనండి, చెప్పనండి. ఒకసారి ఫైటింగులకి వెళ్ళొస్తారు. మరి మీరే చెప్పండి, చిన్ని ఫైటింగులు చేసేసి వచ్చేస్తారు.